అంటే స్టార్ట్ అయ్యే కల రాకూడదు, సో సారీ. నేను చాలా, మా పేరెంట్స్ కూడా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ. సో ఐ థింక్ వాళ్ళ ఇది నాకు చాలా బాగా గుర్తుందనమాట. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అప్పటి నుంచి కూడా మా అమ్మ నావెల్స్ తెచ్చుకుంటూ మాకు హాలిడేస్ వస్తే 2 రూపీస్ ఇచ్చి ఒక బుక్ తీసుకొచ్చేది. సో అంటే ఇది కొసరు, ఆమెది అసలు అయితే మాది కొసరు బుక్స్ అనమాట. సో మా అన్న వెనకాల నేను తోకలాగా వెళ్ళేదాన్ని లైబ్రరీకి. ఒక బుక్ తెచ్చుకున్నాను, ఒక రూల్ ఉంటుంది, 1 వీక్లో ఆ బుక్ చదివేసి ఇచ్చారు. సో చందమామ కథలు అవ్వచ్చు, టింకిల్, చాచా చౌదరి, అలా కొంచెం ఏజ్ వచ్చాక మా ఫాదర్ రామకృష్ణ మఠ్లో ఆయన మెడిటేషన్కి వెళ్ళిపోతూ జస్ట్ ఎంట్రన్స్లో లైబ్రరీ ఉంటుంది, అక్కడ దింపేసి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఆయన ఒక 2 అవర్స్ లోపల ఉంటే మేము ఒక 2 అవర్స్ ఇక్కడ ఇవి తిరిగి అవి తిరిగి అన్ని విక్రమ్ బేతాల్ కథలు ఉండేవి తెలుగులో. సో ఆ లెవెల్లో యాక్చువల్లీ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద ఆథర్స్, పెద్ద పెద్ద రచయితలు కాదు. యాక్చువల్గా నాకు బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఖచ్చితంగా చందమామ కథలు, టింకిల్ నుంచి. ఇంకొంచెం పెద్దయ్యాక మా అంకుల్ పై అని ఉంటారు, టింకిల్ ఎడిటర్, ఆయన వచ్చారు హైదరాబాద్కి. సో మా ఫాదర్ 1 వీక్ ఏవో సెషన్స్ అయితే తీసుకెళ్లారనమాట. అది 6th క్లాస్లో అలా ఉన్నప్పుడు ఫస్ట్ రైటింగ్ యాక్చువల్లీ నాకు డబ్బులు వచ్చింది అయితే మాబడి అని ఒక బుక్ ఉండేదండి, అప్పట్లో వచ్చేది, మాబడియో పాఠశాలను. అందులో లెటర్ రైటింగ్ చేస్తే 75 రూపీస్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆ 75 రూపీస్తో నేను ఒక 100 రోజులు నాకు డబ్బులు వచ్చాయని ఖర్చు పెట్టాను, అది వేరే విషయం. సో అంత చిన్న చిన్న యాక్ట్స్ తోటి యాక్చువల్లీ లిటరేచర్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే పెద్దగా అవుతూ ఉన్నానో ట్రైన్ జర్నీస్కి అది వెళ్ళేదాన్ని, డాన్స్ ప్రోగ్రామ్స్కి. అది అప్పుడు స్టాండర్డ్గా రైల్వే స్టేషన్లో ఇదివరకు అలా బుక్స్ ఉండేవి, అవి ఏమంటారు, ఈ ఫేక్ కాపీస్ అయినా సరే బుక్గానే ఉండేది, డాన్ బ్రౌన్ బుక్స్ అవ్వచ్చు. ఒకసారి 10th దాటాక యాక్చువల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే తెలుగు రీడింగ్ తగ్గింది. న్యూస్ పేపర్ మటుకు ఖచ్చితంగా చదవంట. న్యూస్ పేపర్ అయితే ఇట్స్ లైక్ మార్నింగ్ ఫిల్టర్ కాఫీ, న్యూస్ పేపర్ ఇస్ అ కాంబినేషన్. ఇప్పటికి కూడా 2 పేపర్లు వస్తాయి ఇంట్లో, ఈనాడు, హిందూ, 2 ఖచ్చితంగా అన్నీ తిరగేస్తాము. సో మళ్ళీ మాస్టర్స్లోకి వచ్చినప్పుడు హెచ్సియులో నేను ఇంజనీరింగ్ ఉస్మానియా క్యాంపస్లో చేశాను అనమాట. సో ఉస్మానియాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమం వచ్చింది, అప్రైజ్ వచ్చి తగ్గింది. మళ్ళీ సెకండ్ టైం హెచ్సియులో ఉన్నప్పుడు వచ్చింది అనమాట. సో 2 సార్లు వేణుగారు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ కల్చరల్ పీరియడ్లో నేను పెద్ద యూనివర్సిటీస్లో ఉండడము. సో ఏదో ఒక పేరు వినిపిస్తుంది ర్యాండమ్గా, అది ఏం పేరు అని మనకు తెలియదు, ఒక కుతి ఉంటుంది, ఎక్కడ ఎవరినో అడిగి ఇదేంటి అని. అలా యాక్చువల్గా నేను చాలామంది సాహిత్యానికి ఎక్స్పోజ్ అనమాట. మాస్టర్స్లో ఇంకా మా ప్రొఫెసర్స్ నాకు బాగా చిన్నప్పటి నుంచి గుర్తుండి రిజిస్టర్ అయినది మళ్ళీ గుర్రం జాషువా గారి వర్క్స్ అండి. తెలుగులో చూసుకుంటే మా శిశువు పద్యం ఉంటుంది కదా అయింది, చిన్ని శిశువు, అది ఎంత ఇది అంటే నాకు చిన్నప్పుడు నేను స్కూల్లో నేర్చుకున్నది నా పాప పుట్టినప్పుడు మా ఫాదర్ మళ్ళీ యూట్యూబ్లో ప్లే చేసి దానికి వినిపించారనమాట. అంటే అంత వాల్యూ ఉంటుంది, మనం ఒక్కసారి ఎప్పుడో చదువుకున్నది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. సేమ్ వే నేను ఇప్పుడు రాసినప్పుడు చేసినప్పుడు కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి, ఎక్కడో మైండ్లో ఒక మూలలో రిజిస్టర్ అయ్యి ఉంటాయి వర్క్స్. స్పెసిఫిక్గా ఈ ఆథర్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉండదు అనమాట. అంటే ఇప్పుడు మీరు తెలంగాణని చూసుకున్నా కూడా డిఫైన్డ్ విమెన్, వాళ్ళ అందరూ ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటే సమాజంలో లేదు నేను ఇలా ఉంటాను, ఆ విమెన్కి డిఫరెంట్ ఎరాస్లో డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు. ఒక్కోసారి లూజ్ క్యారెక్టర్ అంటారు, ఒక టైం ఎవరి దృక్పథం నుంచి చూస్తే దాన్ని బట్టి ఆ ఉమెన్ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఆ పర్టికులర్ ఉమెన్ ఏం చేస్తుందంటే తనకు నచ్చిన పని తను చేస్తుంది అంతే. దాన్ని ఒక వెరీ ట్రెడిషనలిస్ట్ పాయింట్లోంచి చూస్తే మీరు లూజ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తే రాడికల్ రెబల్ అనొచ్చు. నేను ఇందాక కూడా బయట చెప్పినట్టు చాలామంది మెజారిటీ విమెన్ ఫుల్ మాట వినే వెరీ పద్ధతిగా ఉన్న ఆమె ఎక్స్ట్రీమ్ రెబెల్ 2 ఉండరు, వీటి మధ్యలోనే ఎక్కడో షేడ్స్లో ఉంటూ ఉంటారు అనమాట. సో నేను రైటింగ్కి వచ్చినప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ చెయ్యాలి. నా ఫస్ట్ షో యాక్చువల్లీ పాష్ పోరీస్ అని గర్ల్ రూమ్మేట్స్ మీద. సో నాకేంటంటే ఎప్పుడు టీవీలో నేను విజయశాంతి అలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ చూసి ఎంజాయ్ చేశాను, కానీ అలాంటివి నేను ఇంట్లో ఎప్పుడైనా ప్రదర్శిస్తే దెబ్బడు పడిపోయింది నాకు దెబ్బలు. సో వీ కెన్ అంటే అంత ఎక్స్ట్రీమ్ వేలో మనం